ఒక్కసారి ఈ వీడియో చూద్దాం. ఎంత దారుణం అంటే, ఎంత బాధాకరం అంటే చూద్దాం. ఫస్ట్ ఆన్లైన్ బెట్టింగ్ టైగర్ అండ్ అనే ఆన్లైన్ గేమ్ చూపించాడు. దాని మీద డబ్బులు వేయడం మొదలుపెట్టాను. అలా కొంచెం వేసి నేను చాలా డబ్బులు లాస్ అయ్యాను. కవర్ చేద్దాం అంటూ దాదాపు ₹1,00,000 దాకా కూడా పట్టుకున్నాను. ఇదే విషయం నేను నాగేష్ కూడా చెప్పినాను. అతను కూడా సరే వద్దు సరేనా అని చెప్పాడు. తర్వాత ఇంకా నేను ఆ గేమ్ ఆడద్దని ఫిక్స్ అయితే గేమ్ డిలీట్ చేసినాను. దాన్ని కంప్లీట్గా దాన్ని సీజ్ చేయించుకున్నాను. కంపెనీకి మెయిల్ పెట్టి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, పెడతాను. తర్వాత ఇంకా నేను ఆ గేమ్ వదిలేసి ప్రశాంతంగా నా జాబ్ నేను చేసుకుంటూ ఉన్నాను. సడన్గా మళ్ళీ నాకు ఆన్లైన్లో వాట్సాప్లో నాకు ఒక గేమ్ లింక్ పంపించాడు. గేమ్ 3 పత్తి మాస్టర్ అని నేను అడిగాను ఏంటిది అంటే, నేను స్టోర్ దగ్గర ఖచ్చితంగా చెప్తాను. స్టోర్ దగ్గరికి వచ్చి గేమ్ ఇన్స్టాల్ చేసి చూసారుగా వీడియో. సో మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత దయచేసి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆపేయండి. ఆడుతున్న మీ ఫ్రెండ్స్ని కూడా దయచేసి ఆపని చెప్పండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అలాగే రామకృష్ణ తీసుకున్న డెసిషన్ మీరు తీసుకోవద్దండి, మీరు అలాంటి సిచ్యువేషన్ ఉంటే. ఎందుకంటే మీ ఫ్యామిలీకి మీరే అప్పులు చేసినా లేకపోతే జాబ్ చేయకపోయినా మీరంటూ ఉన్నారంటే వాళ్ళకి ధైర్యం ఉంటుంది. ఇలాంటి డెసిషన్స్ అసలు తీసుకోవద్దండి. అండ్ అలాగే ఆ బ్రదర్కి ఆత్మశాంతించని నిజంగా మనస్ఫూర్తి కోరుకుంటాను. ఇలాంటి తప్పులు దయచేసి చేయకండి. అండ్ ఈ అవేర్నెస్ అలాగే ముందుకు తీసుకెళ్తాను. అండ్ దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.